నమస్కారం. మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకుంటున్న అంశం పేరు ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేని పురస్కరించుకొని చేతులు కడుక్కోవడం వల్ల కొన్ని అనారోగ్యాలను ఎలా నివారించుకోవచ్చో తెలుసుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడానికి 2008లో కొన్ని అంతర్జాతీయ సంస్థలు గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కాన్సెప్ట్ను ప్రవేశపెట్టాయి. చెయ్యి శుభ్రంగా లేకపోతే అనారోగ్యం మనల్ని వెంటాడుతుంది. సరిగ్గా చేతులు వాష్ చేసుకోకపోవడమే సమస్త ఆరోగ్య సమస్యలకు మూల కారణం. హ్యాండ్ వాష్ అంటే నిండా నీళ్లు ఉన్న బకెట్లో చేతులు ముంచి కడగడం కాదు. చక్కగా సబ్బు రాసుకొని 20 సెకండ్ల పాటు అన్ని డైరెక్షన్స్లో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. సబ్బు నురగ అంతా పోయేలా నీళ్లతో కడగాలి. ఇలా చేస్తే అరచేతిలో గోళ్లల్లో చేరుకున్న క్రిములు నాశనమవుతాయి. చేతులను శుభ్రం చేసుకొని వచ్చి చేతులలో ఏది పడితే అది తాకవద్దు. శుభ్రమైన వస్త్రంతో తుడుచుకోవాలి. ఫ్రెష్గా చేతులు కడిగిన తర్వాత అపరిశుభ్రంగా ఉన్న ఉపరితలాలను కూడా తాకవద్దు. ఏదైనా తినడానికి ముందు, తిన్న తర్వాత కూడా హ్యాండ్ వాష్ సరిగ్గా చేసుకోవాలి. బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత కూడా చేతులు చాలా శుభ్రంగా కడుక్కోవాలి. ఏ పని చేయాలన్నా ముందుకొచ్చేవి చేతులే. వాటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే చేతులపై పేరుకుపోయిన వ్యాధికారిక క్రిములన్నీ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి చేరిపోతాయి. దీనివల్ల డయేరియా, హెపటైటిస్, జలుబు వంటి రకరకాల అనారోగ్యాలు ప్రబలడానికి చేతులు శుభ్రంగా ఉంచుకోకపోవడమే ఒక పెద్ద కారణమవుతుంది. చాలామంది తరచూ చేతులతో ముఖాన్ని రుద్దుకోవటం, నోట్లో వేళ్లు పెట్టుకోవడం, ముక్కులో వేలు పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యకరమైన పద్ధతి కాదు. వీలైనంత వరకు చేతులను ముఖానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడాని వలన ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది వివిధ అనారోగ్యాల బారిన పడుతున్నారని గుర్తుంచుకోండి. మొబైల్స్ వాడేటప్పుడు కూడా మన చేతులపై క్రిములు చేరవచ్చు. చేతులు మారే టీవీ రిమోట్ కూడా బ్యాక్టీరియాకు నిలయంగా ఉంటుంది. ఇలాంటప్పుడు కూడా తప్పనిసరిగా హ్యాండ్ వాష్ చేసుకోవడం ఒక్కటే పరిష్కారం అని గుర్తుంచుకోండి. కరోనా కారణంగా హ్యాండ్ శానిటైజర్ చాలా మందికి అలవాటుగా మారింది. అయితే నాణ్యమైన శానిటైజర్లు మాత్రమే ఉపయోగించాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవడం అనే మంచి అలవాటుపై మనం పాఠశాలలు, కాలేజీలు, వివిధ కార్యాలయాల్లో అందరికీ కూడా అవగాహన కల్పించాలి. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే కాదు, ఎప్పుడూ చేతులు కడుక్కోవడం చాలా అవసరమని గుర్తుంచుకోండి. మీకు మా ఈ టాపిక్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.